ఈ రోజు చిరుమావిళ్ళ మురళీ మనోహర్ గారు చెప్పే హెల్త్ టిప్ చూద్దాం. ఆహారం ఔషధం ఈ విభాగంలో కీళ్ళనొప్పి గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. కీళ్ళనొప్పి లేదా ఆర్థరైటిస్ అంటే జాయింట్లు మన శరీరంలో అన్ని చోట్ల ఉంటాయి. ఈ జాయింట్లు వ్యాధిగ్రస్తమై వాపుకి గురైనప్పుడు ఏర్పడే స్థితిని ఆర్థరైటిస్ అంటారు. ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్, వాపు. ఆర్థ్రా అంటే ఏంటంటే జాయింటు అని. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులలో జాయింట్లు దెబ్బతింటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి. ఈ ఆర్థరైటిస్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా జాయింట్లలో నొప్పితో పాటు వాపు ఉంటుంది. అలాగే జాయింట్లలో పట్టుకుపోయినట్లుగా, బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అలాగే జాయింట్ని తేలిగ్గా కదల్చలేం, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ జాయింట్ని వాడే కొద్దీ కూడా నొప్పి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణాలు. అనేక అంశాలు దీనికి దోహదపడతాయి. ఎముకల జాయింట్ల మీద ఒత్తిడి పడినప్పుడు ఈ ఆర్థరైటిస్ వస్తుంది. ఉదాహరణకు బాగా బరువుగా ఉన్నప్పుడు మన బరువు మొత్తం కూడా ఈ మోకాళ్ళ జాయింట్ల మీద పడుతుంది. మోకాళ్ళ జాయింట్లు అరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దీన్ని. అనేక కారణాలు ఈ ఆర్థరైటిస్ని కలగజేస్తాయి. ఎముకల జాయింట్ల మీద ఒత్తిడి పడటం కారణం. అంటే మనం మొత్తం బరువు మన మోకాళ్ళ మీద పడుతుంది, మోకాళ్ళు అరుగుతాయి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అలాగే ఎముకల జాయింట్ల మీద వ్యాధి నిరోధక శక్తి దాడి చేయటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే వంశపారపర్యత, మన కుటుంబాల్లో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా సెప్టిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా కీళ్ళ నొప్పి ఉంటుంది. ఇక వేరే వ్యాధుల వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ వస్తుంది. ఉదాహరణకు సోరియాసిస్. ఈ సోరియాసిస్లో చర్మం పైన పొట్టులు లేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి స్థితిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఒక ప్రత్యేకమైన స్థితి ఉంటుంది. దీంట్లో విపరీతమైన కీళ్ళ నొప్పి ఉంటుంది. అలాగే గనోరియా, అలాగే వైరల్ జ్వరాలు, ఈ మధ్య వచ్చినటువంటి ఈ చికెన్ గునియా ఇలాంటి అన్ని వైరల్ జ్వరాలలో కూడా ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఉంది. అలాగే జీవక్రియా లోపాల వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పి వస్తుంది. ఉదాహరణకు గౌట్, యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో వచ్చే లోపాల వల్ల ఈ రకమైన గౌట్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా కీళ్ళ నొప్పికి అనేక కారణాలు. కీళ్ళ నొప్పిని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది నువ్వులు, సెస్మే సీడ్స్. నువ్వుల్లో వాతాన్ని, అలాగే న్యూరోమస్కులర్ డిజార్డర్స్ని తగ్గించే తత్వాలు చాలా ఉన్నాయి. నువ్వుల్లోని కాల్షియం ఎముకల్ని పరిపుష్టం చేస్తుంది. ఈ నువ్వులతోటి మీరు చేసుకోగలిగే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. ఒక పావు కప్పు నీళ్లు తీసుకోండి, పావు కప్పు. దీనికి ఒక టీ స్పూన్ నువ్వుల్ని కలపండి. రాత్రంతా నానబెట్టండి. మర్నాడు ఉదయం ఈ నీళ్లతోటి సహా నానిన నువ్వుల్ని నమిలి తినేయండి. ఇలాగా కొంతకాలం చేస్తూ ఉంటే బలహీనత వల్ల వచ్చిన కీళ్ళ నొప్పి తగ్గుతుంది.